అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య పండితులు, అలాగే జ్యోతిష్య రత్న బిరుదాంకితులు శ్రీమతి డాక్టర్ సూరంపూడి భానుకోటేశ్వరి గారు. అమ్మతో మాట్లాడి మనకున్న ధర్మ సందేహాలన్నిటిని కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమ్మ. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మ, ఇంటి ముందు చక్కగా ముగ్గులైతే వేసుకుంటా ఉంటారు కదా, ముత్యాల ముగ్గు అని చెప్పి రకరకాల ముగ్గులు వేసుకుంటా ఉంటారు. అసలు ఈ ముగ్గు వేసుకోవడం మన సాంప్రదాయం అసలు ఎందుకు, ఎలా వచ్చింది, ఎందుకు వేసుకుంటారు? ముగ్గు వేసుకోవడము మంగళత్వానికి సంకేతము. ముగ్గు ఎక్కడైతే ఉంటుందో అంటే మా ఇంట్లో దేవతలు కొలువు ఉన్నారని అర్థం. దేవతలకు ఆహ్వానం అను. ఇప్పుడు మనం ఎవరినైనా గెస్ట్ని పిలిచినప్పుడు మనం ఎలాగైతే నీట్గా రెడీ అయ్యి ఇల్లుని ఎలా అయితే నీట్గా పెడతామో, మనం పిలిచేది దేవతలను పిలవాల్సినప్పుడు ఇంటి ముందు ముగ్గు వేస్తే దేవతలకి నా ఇల్లు నిలయము, దేవతలకి మా ఇల్లు ఆలవాలమని మనం ఇప్పుడు భగవంతుడితోటి మాట్లాడే లాంగ్వేజెస్ ఉంటాయి. అందులో ఇదొకటి. అలాగే ముగ్గు లేని ఇల్లు ఎలా అంటే ఇప్పుడు పితృకార్యాలు చేస్తారు కదా, ఇప్పుడు తద్దినం అని పెడతారు, సంవత్సరానికి ఒకరోజు తిది పెడతారు. పెట్టినప్పుడు ఆ రోజు ఇంటి ముందు ముగ్గు వేయకూడదు, ఇల్లు కడుక్కోవాలి. రేపు తిది అంటే ఇల్లు కడుక్కుంటారు. ఇల్లు కడిగినప్పుడు మామూలుగా కూడా ఇల్లు కడిగినప్పుడు ముగ్గు వేయాలి. ప్రతిరోజు ఇల్లు కడుగుతాం, ఇల్లు తుడుచుకుంటారు. ఇదివరకంటే ఇల్లు కడుక్కునే వాళ్ళు తూములు ఉండేవి, కడుక్కునేవాళ్ళు. కడుక్కున్నప్పుడు ఖచ్చితంగా ముగ్గు వేయాలి వెంటనే. ముగ్గేస్తే దేవతలు, అందుకే ముగ్గు వేసినప్పుడు బార్డర్స్ కూడా ఖచ్చితంగా వేయాలి. బార్డర్స్ వేయకుండా ముగ్గు వేయకూడదు, బార్డర్స్ వేయాలి. ముగ్గు వేయడం ఏంటంటే దేవతలు అక్కడ ఉంటారు. ఇప్పుడు మీరు ఏదైనా హోమం అది చూసినా కూడా హోమగుండానికి కూడా ముగ్గులు వేస్తారు, ఎందుకంటే దేవతలను ఆహ్వానించడానికి అదొక మర్యాద. దీనికి మనకి నోముల్లో ఒక నోము కథ ఉంది. శుక్రవారాల శ్రీ మహాలక్ష్మి అమ్మవారి నోము అని చెప్పి. ఈ కథ ఏంటంటే, ఈ కథలో మనకి ముగ్గు యొక్క విశేషం బాగా తెలుస్తుంది. ఒక గ్రామంలో విష్ణుదత్తుడు అనే బ్రాహ్మడు ఉంటాడు. ఆయనకి 7 కొడుకులు, 7 వివాహాలు అవుతాయి. ఇంకా వివాహం అయిన తర్వాత డిఫరెన్సెస్ వస్తాయి కదా, ఒపీనియన్ డిఫరెన్సెస్ ఉంటాయి. సో అలా ఫ్యామిలీస్ మధ్య ఒపీనియన్ డిఫరెన్సెస్ వచ్చి వాళ్ళకి సరిపడదు, పడక ఎవరికి వాళ్ళు విడివిడిగా కాపురాలు పెట్టుకుంటారు. ప్రతిరోజు లక్ష్మీ అమ్మవారు గ్రామ సంచారం చేస్తూ ఉంటుంది. ఆవిడ ముందే కొంతమందిని చూజ్ చేసుకుంటుంది వీళ్ళు ఇళ్ళకి వెళ్ళాలని చెప్పి. ఆ రోజు ఆమె ఏమనుకుంటుంది, విష్ణుదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు, పరమనిష్ఠాగరిష్ఠుడు, అతనికి సంతానం ఉంది, వాళ్ళు వివాహమయ్యి ఇలా కాపురాలు వేరువేరుగా పెట్టుకున్నారు, వాళ్ళ బిడ్డల్ని కరుణిద్దాం. అప్పటికి విష్ణుదత్తుడు ఉండడు, కరుణిద్దామని వస్తుంది భూలోకం. వచ్చి ఆవిడ మొదట ఒక కోడలు ఇంటికి వెళ్తుంది. ఆవిడ నిద్ర మంచాల గుడ్డలు తీయదు, అలాగే వీధి గుమ్మంలో ముగ్గు పెట్టుకోదు, పాత గుడ్డలు కుడితే కనిపిస్తుంది. అమ్మవారికి నచ్చదు. చిచి, ఇంటి ముందు ముగ్గు వేయలేదు, అలాగే పక్క బట్టలు అలానే ఉంచి చక్కగా పాత బట్టలు కుట్టుకో, అదంతా జ్యేష్ఠాదేవికి సంకేతము. సెకండ్, ఇంకొక కోడలు ఇంటికి వెళ్తుంది. ఆవిడ ఏం చేస్తుంది, ఇంటి ముందు ముగ్గు పెట్టదు, నిద్ర మంచాలు అవేవి తీయదు, ఆ పక్క బట్టలు సరిచేయదు, ఇవేమి చేయకుండా వీధి గుమ్మంలో గచ్చకాయలు ఆడుతూ కనిపిస్తుంది. ఇదివరకు గుళకరాలతోటి గచ్చకాయలు ఆడుకున్నాను. అన్ని పొద్దున పూట ఆడకూడదు, మధ్యాహ్నం పూట అలా ఆడుకోవాలి. అంటే పొద్దున పూట లక్ష్మీ అమ్మవారికి వెళ్ళబుద్ధి కాదు. వెళ్ళబుద్ధి కాక ఇంకొక కోడలు నెక్స్ట్ అంటే ఇంకొక కోడలు ఇంటికి వెళ్తాను. వెళ్తే ఆవిడ వీధి గుమ్మంలో ముగ్గు వేయదు, అలాగే నిద్ర బట్టలు చక్క చేయకుండా పిల్లలకి తలంటి నీళ్ళు పోస్తూ కనిపిస్తుంది. సో పిల్లల్ని తలంటి నీళ్ళు పోయడం మంచిదే, కానీ ఎప్పుడు చేయాలి, ఇంటి ముందు ముగ్గు వేయాలి. ఇల్లంతా పైన ఇప్పుడు పని మనుషులు వచ్చి ఊడుస్తారు, ఫస్ట్ మనం ఒకటి చీపురు పెట్టాలి. పక్క బట్టలు ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలి. ఎప్పుడైతే పక్క బట్టలు ఆర్గనైజ్డ్గా పెట్టుకోరో అక్కడ జ్యేష్ఠాదే వచ్చేస్తుంది. ఇంకా ఆవిడకి నచ్చదు, ఈవిడ కూడా ఎలిజిబుల్ కాదని వెళ్ళిపోతుంది. తర్వాత ఇంకొక కోడలు ఇంటికి వెళ్తుంది. ఇంకొక కోడలు ఇంటికి వెళ్తే ఆవిడ పాచివాకలు తుడవకుండా పిల్లలకు అన్నం పెడుతూ కనిపిస్తుంది. ఆవిడకి అస్సలు నచ్చదు, వెళ్ళిపోతుంది. ఇంకా ఆఖరి కోడలు ఇంటికి వెళ్తే ఆమె ఏం చేస్తుంది, పొద్దున్న లేవడం లేస్తుంది, పరుపు పైన మంచం పైన కూర్చుంటుంది, పాన్పుపై కూర్చొని భర్తతో మాట్లాడుతూ ఉంటుంది. మీ అన్నయ్యలలా, మీ వదినలా అని మాట్లాడుతూ ఉంటుంది. ఆవిడకి నచ్చదు, ఈ ఇల్లు సవరించుకోలేదు, లేవంగానే పక్క బట్టలు మడత పెట్టుకోవడం లేదు, ఇంటి ముందు ముగ్గు వేయడం లేదు, ఇలాంటి చోట నేను ఎలా ఉంటుంది. సరే ఇంకా వెళ్ళిపోదాం అనుకొని కూడా ఇంకొక కోడలు ఉంది కదా, పెద్ద కోడలు, ఏం చేస్తుందో చూద్దామని వెళ్తుంది. అక్కడికి వెళ్ళంగానే అమ్మవారు మర్చిపోతారు. చక్కగా ముగ్గులు పెడుతుంది, గుమ్మం అంతా కడిగి శుభ్రంగా ముగ్గులు పెడుతుంది, కాళ్ళకు పసుపు రాసుకుంటుంది, నుదుటను బొట్టు పెట్టుకుంటుంది, దేవతార్చన చేస్తుంది. భర్తని ఆయన యాచకత్వం
ఆయావారం అని అంటాం. అంటే 10 ఇళ్లల్లో అడిగి తెచ్చుకొని అవే తింటారు. అప్పుడు అమ్మవారికి నచ్చుతుంది. అరుగులు ఉండేవి ఇదివరకు. అరుగు మీద కూర్చొని పిలుస్తుంది. పిలిచి నేను లక్ష్మీ అమ్మవారిని వచ్చాను నిన్ను కటాక్షించడానికి బయటికి రా అంటుంది. అంటే ఆవిడ పాపం ఎంత బీదరాలంటే నాకున్నది ఒకటే వస్త్రం. ఆ వస్త్రాన్ని నా భర్తకిచ్చి పంపించాను. నేను ఇప్పుడు బయటికి రాలేను అంటుంది. అంటే అమ్మవారు తన చీరలో కొంత చించి ఆవిడకి ఇస్తుంది. అది కట్టుకుంటుంది. నాకు ఆకలేస్తుంది ఏమన్నా వండి పెడతావా అని అడుగుతుంది. అడిగితే ఈవిడ అంటుంది ఇంట్లో ఏం లేదు భర్త యాచన చేసి తెచ్చిందే మేము తినాలి. ఉన్నది ఏం లేకపోతే నీకేం పెట్టగలను తల్లి అని అడుగుతాను. అడిగితే సరే నువ్వు కోమటి దుకాణానికి వెళ్ళు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మీ ఇంటికి వచ్చిందని చెప్పి పప్పు బియ్యం వచ్చాలు అడిగి తెచ్చుకో అని చెప్తుంది. ఆవిడ అలానే కోమటి దగ్గరికి వెళ్ళి పప్పు బియ్యం వచ్చాలు అడుగుతుంది. తెలగవాని దగ్గరికి వెళ్ళి నూనె తెచ్చుకుంటుంది. కంచరవాని దగ్గరికి వెళ్ళి పాత్ర సామాన్లు తెచ్చుకుంటుంది. అంగడివారి దగ్గరికి వెళ్ళి కాయగూరలు తెచ్చుకుంటుంది. కంచరవాళ్ళు అంటే స్టీల్ సామాన్లు వాళ్ళు. అంగడి అంటే ఇప్పుడు మనకి వెజిటేబుల్స్. తెలగ వాళ్ళు అంటే గానుగ నూనెలు ఇవి అమ్ముతారు కదా వాళ్ళు. ఇలాగ అంటే మనకి ప్రొవిజన్ స్టోర్స్ తెచ్చుకుంటుంది. తెచ్చిన సరుకులతోటి నవగాయ పిండి వంటలతో అమ్మవారికి భోజనం పెడుతుంది. ఈ లోపల ఆమె భర్త వస్తాడు. భుజాన మూటలు వేసుకొని వస్తాడు. అందరి దగ్గర సంగ్రహించింది తీసుకొస్తే అప్పుడు అతనికి భోజనం పెట్టి ఈమె తింటుంది. ఇవన్నీ ఎలా వచ్చాయంటే ఇలా లక్ష్మీ అమ్మవారు మన ఇంటికి వచ్చారు అందుకని లక్ష్మీ అమ్మవారు రావడం అంటే ఐశ్వర్యమే కదా డబ్బులు వస్తాయి అన్నీ కొనుక్కున్నాను చేశాను అని. అప్పుడు లక్ష్మీ అమ్మవారు నేను ఇంకెళ్తున్నాను అంటుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావమ్మా మధ్యాహ్నం రాత్రి భోజనం చేసి వెళ్ళు అంటుంది. సరే అని ఉంటుంది. రాత్రి భోజనం చేసిన తర్వాత నేను ఇంకెళ్తాను అంటుంది. అమ్మ వెళ్ళొద్దు ఈ రాత్రికి మా ఇంట్లోనే పడుకో రేపు ఉదయాన్నే వెళ్ళు అంటుంది. సరే అంటే అమ్మవారికి చక్కగా ఒక తెల్లటి పరుపు సిద్ధం చేసి పడుకోబెట్టి అమ్మవారికి పాదసేవ చేసి ఈవిడ కూడా వెళ్ళి పడుకుంటుంది. ఈవిడ పరీక్షించాలనుకుంటుంది. ఈవిడికి నచ్చుతుంది ఈ ఇల్లాలు ఇంత పద్ధతిగా అన్నీ పాటిస్తుంది. ఒక అతిథి వస్తే ఇంత సత్కారం చేసింది ఈవిని కదా నేను కటాక్షించాలనుకుంటుంది. ఆయన ఈవిడ పూర్తిగా డిజర్వెన్స్ చూడాలి కదా అంటే ఆవిడ స్థిరలక్ష్మిగా అనుగ్రహించాలనుకుంటుంది ఏదో చంచల లక్ష్మిగా కాదు. అందుకని ఆవిడ ఏం చేస్తుందంటే ఒక రాత్రి వెళ్ళేసి నా కడుపు నొక్కుతుంది అవతలకి వెళ్తా అంటే బాత్రూమ్ వస్తుందని చెప్తే అమ్మ బయట పాములు ఉండొచ్చు చీకటిగా ఉంటుంది బయటకు అప్పట్లో చీకటి కదా బయటకు ఎక్కడ వెళ్తావు ఆ గదిలో కూర్చొని నేను శుభ్రం చేస్తాను ఉదయాన్నే అంటున్నాను. ఇంకా అమ్మవారు కటాక్షించి వెళ్ళిపోతాను అంతర్హితురాలు అవుతుంది. ఉదయాన్నే లేసి చీపురు పట్టుకొని ఆ గదిలోకి వెళ్తాను శుభ్రం చేద్దాను. అమ్మవారు కనిపించదు. బంగారు వెండి వస్తువులు కనక కాసులు ఇవన్నీ కనిపిస్తాయి గది నిండా. ఆవిడ సంతోషించి వెంటనే మహాలక్ష్మి అమ్మవారి కోసం వెతుకుతుంది. మహాలక్ష్మి అమ్మవారు కనిపించదు. ఓ మహాలక్ష్మి అమ్మవారు ఇలా కటాక్షించింది నన్ను అని చెప్పి వచ్చింది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అని తెలుసుకొని అప్పటి నుంచి ఆవిడ ప్రతి శుక్రవారం కూడా అమ్మవారు పూజ చేసుకుంటుంది. అంటే వచ్చిన శుక్రవారం కంటే ప్రతిరోజు ఆవిడ పూజ చేసుకుంటుంది. శుక్రవారాలు వదలకుండా చేసుకుంటుంది. అలా మనకి ఈ కథ కూడా ముగ్గు యొక్క ప్రాధాన్యత మనకి తెలియజెప్తూ ఉంది. అంటే ముగ్గు అనేది మనం దేవతలని ఇన్వైట్ చేస్తున్నట్టు మర్యాదపూర్వకంగా వెల్కమ్ చేస్తున్నట్టు అన్నమాట. అమ్మవారికి నచ్చుద్ది మన ఇంటికి కూడా వస్తుంది. ముగ్గు లేని ఇల్లు లో దేవతలు ఉండరు అసురులు ఉంటారు. ఓకే ఓకే అమ్మ ఇంకొకటి ముగ్గు పెట్టేటప్పుడు బియ్యం పిండితో పెడితే ఎటువంటి పుణ్యం కలుగుతుంది? అంటే మనము ఇంకొంతమంది చెప్తా ఉంటారు ఇది బయట కూడా మనకి రాగివి దొరుకుతూ ఉంటుంది రాగి పిండితో పక్షులు వచ్చి తింటాయి అవి కూడా మంచిది చీమలు తింటాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఏ పిండితో పెడితే మంచిది ఇది కూడా ఒకసారి తెలియజేస్తారు. భూతదయ అని అంటారు. ఇది వరకు మన సనాతన ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి భూతదయ బాగా ఉంటుంది. ఇదివరకు అసలు భోజనం చేసేప్పుడు కూడా ఒక ముద్ద పక్కన పెట్టే తినేవాళ్ళు. తర్వాత ఆ ముద్ద తీసుకెళ్ళి గోడ మీద పెడితే పక్షులు వచ్చి తినేవి. కాకు పక్షులు ఏవో ఒకటి వచ్చి తినేవి. అలాగే ఒక అతిథికి భోజనం పెట్టకుండా తినేవాళ్ళు కాదు. మరి వీటిలన్నిటికీ పక్షులకి పెడతారు. పిల్లి వస్తే ఇదివరకు పెట్స్ అనేవి బయటే ఉండేవి ఇంటి లోపల ఉండేవి కాదు. పిల్లి వస్తే పాలు పోసేవాళ్ళు తాగేవాళ్ళు అవి వీధి బయటే ఉండేవి. కుక్కలు వస్తే వాటికి అన్నం పెట్టేవాళ్ళు అవి తినేవి వెళ్ళిపోయేవి. మరి నేల మీద పాకే జీవులు ఉంటాయి వాటికి ఆహారం ఎలా చీమలు అవి వాటికి ఎలాగా ఇలాగ బియ్యపిండితో ముగ్గేస్తే అవి వచ్చి తింటాయి. వీటిల్లో కూడా ఏంటంటే నల్ల చీమలు తింటే శనీశ్వరుడు యొక్క దోషాలు పోతాయి. అలాగే ఎర్ర చీమలు తింటే మంగళ యొక్క దోషాలు పోతాయి. అలా అంటే ఇప్పుడు
మనకి అపార్ట్మెంట్ కల్చర్ వచ్చి బియ్యం పిండితో ముగ్గు వేయడం తగ్గిపోయింది. కానీ కొంతమంది వేస్తూ ఉన్నారు. బట్ వేయడానికి వెనక రీజన్ బియ్యం పిండితో వేస్తే ఒక ఆహారం, ఒక జీవికి ఆహారం అందించిన వాళ్ళు అవుతారు. వాటికి ఎంత కావాలి కొంచెం తీసుకొని అవి వెళ్ళిపోతాయి. అవును. చీమలు ఎప్పుడు కూడా క్రమశిక్షణతో కూడా పనిచేస్తూ అవును. ఉంటాయి. ఉమ్. అవి తీసుకొని అవి వెళ్ళిపోతాయి. అలా ఒక జీవి కడుపు నింపిన వాళ్ళు అవుతారు. అంటే మన సనాతన ధర్మంలో మనం చేసే ప్రతి పనికి భూతదయ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. ఆచారాలు అన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. అమ్మ ఇప్పుడు చక్కగా మనకి ముగ్గు పెట్టడంలో ఇటు లక్ష్మీదేవికి చేస్తున్నట్టు, ఇంకా అంతేకాకుండా తెలియకుండా మనం ఈ విధంగా ఫుడ్ కూడా పెడుతున్నట్లుగా కన్సిడర్ అవుతుంది. ఇంకొకటి అమ్మ, పండుగ వస్తే మనం పండుగల్లో మాట్లాడుకుంటే ఉగాదికి అన్ని పండుగలకి కూడా కొంచెం స్పెషల్గా ముగ్గు వేసుకుంటారు. సంక్రాంతికి వచ్చేసరికి ఎప్పుడూ స్పెషల్గా వేయని వాళ్ళు కూడా సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లో వేస్తారు. ఎందుకు సంక్రాంతికి ముగ్గుకు అంత ఇంపార్టెన్స్? సంక్రాంతి నెలపడతారు, గోదావ్రతం అని చేస్తారు. గోదాదేవి కూడా ధనుర్మాసం అని అంటాం. ధనుర్మాసంలో ఈ ముగ్గులు వేస్తారు. ధనుర్మాసంలో అంటే రవి ధనుర్రాశిలోకి, ద్వాదశ రాశుల్లో ధనుర్రాశిలోకి ఎప్పుడైతే ఆయన ప్రవేశిస్తాడు, ధనుర్రాశి ద్వాదశ రాశుల్లో ప్రత్యేకతను సంతరించుకొని ఉంటుంది. ఎందుకంటే అగ్నితత్వ కల రాశి, సాక్షాత్తు బృహస్పతి, దేవగురువు అయిన బృహస్పతి ఆ రాశికి అధిపతి. ఆ రాశిలో వెలుగు, అది అగ్నితత్వ రాశి. రవి అంటేనే వెలుగు. ఆ రాశిలోకి ప్రవేశించినప్పుడు అక్కడి నుంచి ధనుర్మాసం నెలపడతారు. పట్టి ప్రతిరోజు అంటే గోదాదేవి ఎలాగైతే పాసురాలు తిరుప్పావే ఉంటాం చూసారా, ఆ 30 రోజులు ఒక్కొక్క పాసురంతో పాడి పరమాత్ముడిని చేరుకుంటుంది, పరమాత్ముడికి పత్ని అవుతుంది. అదే భావంతో ముగ్గులు వేస్తారు. అంటే మళ్ళీ అది ఎక్కడి దాకా మకర సంక్రాంతి రోజు వరకు కూడా ముగ్గులు, మళ్ళీ ఆయన మకర రాశిలోకి ప్రవేశించేదాకా ఈ ముగ్గులు మనం 30 రోజులు వేస్తాం. అంటే కృష్ణుడిని వెల్కమ్ చెప్తున్నట్టు అనమాట, ఒక భక్తి భావం. కృష్ణుడిని వెల్కమ్ చెప్తే అమ్మవారు వస్తుంది కదా. ఇప్పుడు లక్ష్మీ అమ్మవారు అయ్యవారి సహితంగా వస్తే ఎప్పుడు మన ఇంట్లో ఉంటుంది. కానీ ధనుర్మాసంలో వేసే అంటే గురుబలం, ఇప్పుడు నేను చెప్పాను కదా, ముగ్గు వేస్తే దేవతలకి మనం ఇన్విటేషన్. అప్పుడు మీరు నాకు ఫోన్ వాట్సాప్ మెసేజ్ చేశారు, అమ్మ ఎక్కడ ఉన్నారు అని చెప్పి, అంటే నాకు ఇన్విటేషన్ ఇచ్చారు మీరు ఇక్కడికి రమ్మని. అలా దేవతలకు ఇన్విటేషన్ ఎలా ఇవ్వాలి? మన ఇంటి ముందు ముగ్గు పెడితే దేవతలకు మనం ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చినట్టు, రండి వీఆర్ అపీజ్డ్ టు సర్వ్ యూ, ప్లీజ్ కమ్ టు మై హోమ్ అని మనం చెప్తున్నట్టు అనమాట. అలా అందులో ధనుర్మాసంలో వేస్తే చాలా, ఇదివరకైతే పెద్ద పెద్ద ముగ్గులు వేసేవాళ్ళు, గొబ్బెమ్మలు పెట్టేవాళ్ళు, ఇవన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు అంత కుదరకపోయినా అసలు ఉన్నంతలో అసలు వదలకుండా, కుదరట్లేదని చేతులు ఎత్తకూడదు, ఉన్నంతలో చేసుకోవాలి. చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఇవన్నీ కూడా పాటిస్తూ ఉంటే సంవత్సరం పొడుగుతా మనకి బాగుంటుంది. సూర్యబలం బాగుంటుంది, ఆ గురుబలం బాగుంటుంది, దేవతల ఆశీస్సులు బాగుంటాయి. ఇలా ప్రతిరోజు ముగ్గు పెట్టుకోవడం అనేది కంపల్సరీ. అసలు నేను ఒక చిన్న ప్రశ్న అడిగితే చక్కగా పురాణాల్లో ఉన్న కథని తీసుకొచ్చి అందంగా వివరించారమ్మా. ధన్యవాదాలు. మంగళం. నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీరామ్.